ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 31. దానిలో ఈ మాట ఇలా రాయబడింది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నిన్ను చేయి ఏం చేయట్లేదు, ఆయన విడిచిపెట్టట్లేదు. ఈ మాట అందరూ జాగ్రత్త వినండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్నేం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. కనికరము అన్న మాట హిబ్రూలో రకుమ్ అనే పదం ఉపయోగించబడింది. రకుమ్ అనగా కంపాషన్, ఎక్సీడింగ్ మర్సీ ఆఫ్ గాడ్. దేవుని దయ సరిహద్దులు దాటితే, బౌండరీలు దాటితే ఏముంటుందో దాన్ని కనికరం అంటారు. గ్రీకు భాషలోకి వచ్చేసరికి దానికి అర్థం ఎలా ఉంటుందంటే పేగులు తరుక్కుపోవుట. చెప్పండి, కనికరం అంటే అర్థం ఏంటి చెప్పండి? పేగులు తరుక్కుపోవడం. కొన్ని సందర్భాల్లో కొన్ని దృశ్యాలు మనం చూసినప్పుడు పేగులు తరుక్కుపోతూ ఉంటాయి. నేను ఉండలేకపోతానండి ఆ దృశ్యాన్ని చూసి. చాలా జాలేసేస్తుందండి, చాలా కనికరం వచ్చేస్తుందని అంటాం కదా. కొన్ని సందర్భాలు ఎవరైనా రోడ్ల మీద పిల్లలు పడిపోయారు అనుకోండి, జాలేస్తుంది మనకు. గబగబా వెళ్ళి వారిని లేవదీస్తాం. వారు మన పిల్లలు కాకపోయినా, మనకు తెలియకపోయినా చంటి బిడ్డల మీద అలాంటి జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం. పేగులు తరుక్కుపోతుంటాయి. కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే వెరీ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను తరచుగా చెబుతుంటాను. ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతుంది. భర్త భార్య ఒక చంటి బిడ్డ ప్రయాణం చేస్తుంటే వెనకాల నుంచి ఒక వాహనం వచ్చి వాడిని ఢీకొట్టినప్పుడు కింద పడిపోగానే తల్లి కాలు బ్రేక్ అయిపోయింది. లిటరల్గా ఫ్రాక్చర్ అవ్వడం కాదు, కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఆ లెగ్ అలా తిరిగిపోయిన ఆ పరిస్థితి, ఆ పెయిన్ ఎవరైనా వర్ణించగలరా? ఎవరైనా బోన్స్ బ్రేక్ అయితే, యాక్సిడెంట్లో ఫ్రాక్చర్స్ అయితే ఆ పెయిన్ మామూలు కాదు. కదిపితే చాలా గట్టి గట్టి కేకలేస్తుంటారు. కాసేపటికి ఆ పెయిన్ తట్టుకోలేక మౌనం అయిపోతారు కొంతమంది. అన్బేరబుల్ పెయిన్. ఎముకలు విరిగిన వారికి ఆ పరిస్థితి తెలుసు. కొంతమంది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు ఒక కాలులోనే 4-5 చోట్ల ఎముకలు విరిగిపోతుంటాయి. ఆమె కాలు మొత్తం బ్రేక్ అయిపోతే ఆ చంటి బిడ్డగా ఏడుస్తున్నాడు. ఆ చంటి బిడ్డ తన తల్లి కౌగిట్లో బాగానే ఉన్నాడు క్షేమంగా, అతనికేం దెబ్బలు తగలలేదు. కానీ వాడు ఆకలితో ఏడుస్తుంటే ఆమె అందరూ చూసిన నడి రోడ్డు మీదే తన రొమ్ము తెరిచి బిడ్డకు పాలు పడుతుంది, పాలిస్తూ ఉంది. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది అంటే ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నా బిడ్డ కడుపు నిండాలా. ఒక ప్రక్కన విపరీతమైన బాధ, కాలు ఇరిగిపోయి, మరొక ప్రక్కన బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేక ఆ బిడ్డకు పాలు ఇవ్వడం చూసి అందరి హృదయం తల్లడిల్లిపోయింది. ఎంత ప్రేమ, తల్లి ప్రేమ. ఆ బిడ్డ ఏడుపును చూసి, అతని ఆకలిని చూసి తల్లి తట్టుకోలేకపోయింది. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నా బిడ్డ కడుపు నింపాలా. కనికరం కలిగిన తల్లి, ప్రేమ కలిగిన తల్లి తన బిడ్డను ఆ విధానంలో సంస్కరించింది. చాలాసార్లు దేవుడు మన పట్ల అదే కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన మన మీద జాలి చూపించే దేవుడు. ఆయన సమాధాన విషయమైన నా నిబంధన మీ నుండి తొలగిపోదు, పర్వతాలు తొలగిపోతే, మెట్టలు తత్తరిల్లితే కానీ నా నిబంధన తొలగిపోదని మీ విషయంలో జాలిపడి దేవుడు చెబుతున్నాడని యెషయా గ్రంథంలో ఆ చక్కని వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. జీవితంలో కొన్నిసార్లు పర్వతాలు లాంటి వాళ్ళు తొలగిపోతూ ఉంటారు, మెట్టల్ లాంటి వాళ్ళు ప్రక్కకు జరిగిపోతూ ఉంటారు. వీరు నాకు ఎట్టి పరిస్థితులను సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళే సరిగ్గా సమయం రాగానే వాళ్ళే తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పర్వతాలు తొలగిపోవడం అంటదే. మన బాగా ప్రేమించేవారు, మన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు అకస్మాత్తుగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు. భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉంటుంది. కొంతమంది వ్యక్తులైతే ఉంటారు కానీ వారు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు కుటుంబస్తులతో. అలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను అంటే, నా కృప నిన్ను తొలగిపోలేదంటే ఎందుకోసం తెలుసా? నేను నీ మీద ఏం పడుతున్నానో, జాలి పడుతున్నాను. వాస్తవానికి మనిషి మీద జాలి పడేవాడు ఎవడు లేడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కుపోతే యాజకుడు జాలిపడ్డా చూసి? జాలిపడలేదు. తన ప్రిఫరెన్సెస్ తనకున్నాయి, తన ప్రయారిటీస్ తనకున్నాయి. ఆ వ్యక్తికి సహాయం చేయకుండా ఉండడానికి ఎన్నో కారణాల భవిష్యత్తును డిరైవ్ చేసుకున్నాడు, ఎన్నో కారణాలు అతను రాసుకున్నాడు. నేను ఎందుకు సహాయం చేయలేకపోయాను అంటే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 ఎన్నో కారణాలు రాసుకుని ఉండొచ్చు యాజకుడు. దేవుని మందిర ఉపకరణాలు మోసే లేవీయుడు కూడా ఆ మార్గంలో వెళ్ళాడు, కానీ అతను కూడా ఆ వ్యక్తి మీద జాలి చూపించలేదు. బహుశా అతనుకున్న ప్రయారిటీస్ మరొకటి ఉండుండొచ్చు. తన జాతి వాడు కాకపోయినా తను ద్వేషించే వ్యక్తి అయినా కింద పడిపోయాడని చూడగానే ఒక సమారిటన్ ఆ మార్గంలో వెళ్ళి ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడని బైబిల్లో ఉంది. ఆ జాలి పడే ఆ మాటే కనికరపడ్డాం. నేను ఎందుకు విడిచిపెట్టలేదంటే నువ్వంటే నేను జాలి పడుతున్నాను, నీ మీద కనికరం ఉంది నాకు. వాస్తవానికి నీ పాప జీవితాన్ని బట్టి, నీ అపరాధాన్ని బట్టి, నీ దౌర్భాగ్య జీవితాన్ని బట్టి నేను నీ మీద కోపపడాలి, నా ఉగ్రత నీ మీద కుమ్మరించాలి.
అనే గాడ్ ఈజ్ జస్ట్ గాడ్. ఆయన నీతి గలవాడు కనుక, యథార్థవంతుడు కనుక పాపానికి శిక్ష విధించాలి, కానీ ఆ శిక్షను ఆయన భరించి మనందరి మీద కనికరపడి మనలో ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి ఆఫ్రికా ఖండంలో చాలా రకాల ట్రైబ్స్ ఉంటాయి. మన దేశంలో కూడా చాలా క్లాన్స్ అండ్ ట్రైబ్స్ ఉన్నాయి. చాలామంది కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు రకరకాల జాతులుగా ఉంటారు. వారికి దేశంలో సుప్రీంకోర్టులతో పని ఉండదు, లేదా కాన్స్టిట్యూషన్తో వారికి పని ఉండదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, ఆ తెగ నాయకుడు ఏది చెబితే అది చేయడమే. ఆ తెగలో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ తెగ నాయకుడు ఉంటాడు, అతడే వారికి అన్ని, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, ఎవరైనా అతను ఏం చెబితే వాళ్ళు అది చేయాల్సిందే. ఆఫ్రికా కాంటినెంట్లో కూడా ఇలాంటి తెగలు ఉంటే, ఒకసారి ఒక యవనస్తుడు ఒక నేరంలో పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి తెగ నాయకుడి ముందు నిలబెట్టాడు. అందరూ కూడా ఊరి వారందరూ ఆ ప్రాంతంలో వచ్చారు. ఆ నాయకుడు, ఇతను ఎందుకు తీసుకొచ్చాను నా దగ్గరికి, ఏం జరిగింది అన్నాడు. ఇతను ఇలాంటి దౌర్భాగ్యం పని చేశాడండి, ఇలాంటి అఫెన్స్ ఉంది ఇతని మీద, ఇతను ఇలాంటి క్రైమ్ చేశాడు, దానికి తగ్గట్టుగా మీరు అందరికీ శిక్ష వేసినట్టుగా శిక్ష వేయాలన్నారు. ఈ తెగ నాయకుడు చాలామందికి తీర్పులు చెప్పాడు అంతవరకు, కానీ ఎప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు రాలేదు. కానీ ఈసారి తీర్పు చెప్పేటప్పుడు అతని కళ్ళు చెమర్చాయి, నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది బహుశా అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ అక్కడున్న వాళ్ళు కొంతమందికి తెలుసు. ఎందుకోసం అంటే, నేరం చేసిన వాడు ఆ తెగ నాయకుడు కొడుకే, కుమారుడు నేరం చేసిన స్థితిలో ఉన్నాడు. తండ్రి న్యాయం చెప్పాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు న్యాయం తప్పాలా తండ్రి? ఖచ్చితంగా తప్పకూడదు. తమ్ముడు తనవాడైనా న్యాయం తప్పకూడదు అంటారు కదా, ధర్మం తప్పకూడదు అన్నారని చెప్పి వెంటనే ఆ నాయకుడు యూజువల్గా అలాంటి పని చేయిస్తున్నప్పుడు ఎలాంటి శిక్షలు అయితే విధిస్తారో అదే శిక్షను ప్రకటించాడు. ఆ కుమారుడు అనుకుంటున్నాడు, మా డాడీ ఒకసారి నన్ను కాపాడొచ్చు కదా, మా నాన్నే కదా, నన్ను విడిపించవచ్చు కదా, నా మీద ఎందుకు కోపం ఉంది అతనికి, నా మీద ఎందుకు ఇంత జాలి లేదు అని ఆ కుమారుడు లోపల అనుకుంటున్నాడు. తండ్రి తీర్పులు చెప్పాడు, ఈ వ్యక్తికి బెత్తంతో 100 దెబ్బలు కొట్టండి, బెత్తంతో కొట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, అతి తీవ్రంగా ఇతను కొట్టబడాలని తీర్పు ఇచ్చాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ తీర్పును ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో తండ్రి వాళ్ళని పిలిచాడు. తీర్పు అయితే నేను చెప్పాను, అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాటను కూడా మీరు కన్సిడర్ చేయండి. అదేంటో తెలుసా? ఏ వ్యక్తినైతే మీరు కొట్టడానికి సిద్ధపడుతున్నారో ఆ వ్యక్తి స్థానంలో నన్ను నిలవబెట్టి నన్ను కొట్టండి అన్నాడు. అదేంటంటే, మీరు కాదు కదా తప్పు చేసింది, మీరు కాదు కదా పొరపాటు చేసింది, మీరు ఎందుకు దెబ్బలు తినాలి? పొరపాటు చేసింది నేను కాకపోయినప్పటికీ నా కొడుకంటే నాకు ప్రేమ ఉంది కనుక అతని స్థానంలో నేను దెబ్బలు తినడం ద్వారా అతను నిజంగా మార్చబడగలిగితే, అతనిలో మార్పు అనేది వస్తే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. న్యాయ నిర్ణేతగా నేను చెప్పాల్సింది చెప్పేశాను, అందులో నా పొరపాటు ఏం లేదు. కానీ నా కొడుకంటే నాకు ఇష్టం కాబట్టి, అతను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అతని స్థానంలో నేను దెబ్బలు తింటాను. ఈ ఒక్క రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి కొడుకు స్థానంలో తండ్రి నిలబడి భయంకరంగా దెబ్బలు తిన్నాడు. కుమారుడు దూరం నుండి చూస్తున్నాడు, తండ్రి తన కొరకు దెబ్బలు తింటున్నాడు. తనేం తప్పు చేయలేదు, తనే నేరం చేయలేదు, తండ్రి మీద మచ్చలేదో. కానీ కుమారుడి నిమిత్తం ఆ తండ్రి ఆ స్థానంలో నిలబడి ఒక పాపిగా, ఒక నేరస్తునిగా దెబ్బలు తింటూ ఉంటే కుమారుని కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు, నా తండ్రిని ఇంకెప్పుడు నేను బాధ పెట్టకూడదు. ప్రియులారా గమనించండి, కనికరం అంటే అదే. దేవుడు న్యాయం తప్పాడా? మనిషిని ప్రేమించడం అంటే న్యాయం తప్పలేదు. పాపంలో జీతం మరణం అన్నాడు. దిస్ ఈజ్ ద డివైన్ లా. అయితే దేవుడే పాపి స్థానంలో నిలబడి, మనందరి స్థానంలో దేవుడు నిలబడి, తన కనికర సంపన్నుడు గనుక, కనికర పూర్ణుడు గనుక మన నిమిత్తం ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ నేరాన్ని ఆయన మీద వేసుకుని మనల్ని ప్రేమించానని చెప్పడానికి ఒక చక్కని రుజువును ఆయన మనకు విడిచిపెట్టాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. కనికరం గల దేవుడు ఆయన. మన బాధను, మన కష్టాలను, మన ఇబ్బందులను, మన పరిస్థితులను అర్థం చేసుకున్న దేవుడు. మన బలహీనతల్లో ఆయన మనతో సహానుభవం కలిగిన వాడుగా, శోధించబడుతున్న వారికి మార్గాన్ని ఉపదేశించువాడుగా ఆయన ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్టుగా దేవుడు మన మీద కనికర పడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయలేదట, ఆయన విడిచిపెట్టలేదు. వాస్తవానికి ప్రతిరోజు ఆయన మనల్ని చెయ్యి వదిలేయడానికి చాలా కారణాలు ఇస్తున్నాం మనం దేవునికి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రీజన్స్ దట్ గాడ్ వుడ్ లీవ్ అస్. మనం విడిచిపెట్టడానికి ఎన్నో కారణాలు దేవునికి ఇస్తున్నా దేవుడు మనల్ని అలాగే ఎందుకు పట్టుకున్నాడో తెలుసా? ఆయన కనికర సంపన్నుడు గనుక, కనికరం గల దేవుడు గనుక అనే విషయాన్ని మనం గుర్తించాలి.
ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తుంటే నాకు మార్కు సువార్తలో ఒక సంఘటన గుర్తొస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం మనం చదివితే అందులో ఒక మాట రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆయన కనికరపడి, ఒకసారి మళ్ళీ ఏమైనా రెఫరెన్స్ అయ్యేది, ఆయన కనికరపడి, చదవండి ఒకసారి, కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఒక మాట గమనించండి, వాడు ఎవరు అంటే ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభువు అతన్ని కుష్టు వ్యాధి తగ్గిన తర్వాత ముట్టుకున్నాడా, తగ్గక మునుపు ముట్టుకున్నాడా? తగ్గక మునుపే కదా. చేయి చాపి వానిని ముట్టి అనే మాట మనం చూస్తే కుష్టు వ్యాధి తగ్గిపోయిన తర్వాత కాదు యేసు ప్రభు ముట్టుకుంది అతన్ని. పాత నిబంధనలో ఉన్న సెరిమోనియల్ లా ప్రకారం కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఒక వ్యక్తి ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. అంటే అదేదో మైల అంటూ అని కాదు, కానీ పూర్వ దినాల్లో లెప్రసీ అనేది ఒక కంటేజియస్ డిసీజ్. లెప్రసీ అనేది ఒకరి నుండి ఒకరు వ్యాప్తి చెందే పరిస్థితి ఆ కాలంలో ఉండుండొచ్చు. అందును బట్టి అలాంటి వారిని పాళం వెలుపల ఉంచిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికైనా హ్యూమన్ లెప్రసీ వస్తే వెంటనే, అంటే 1-2 రోజుల్లో వాళ్ళతో ఉన్నంత మాత్రం వస్తుందని చెప్పట్లేదు, లాంగ్ టర్మ్ ఇంటిమసీ కనుక వాళ్ళతో ఉంటే, ఎక్కువ కాలం కనుక ఎవరైనా కుష్టు వ్యాధిగ్రస్తులతో కనుక సహవాసం చేస్తే లేదా వాళ్ళ ఇళ్లలో కనుక ఉంటే కుష్టు వ్యాధి వచ్చే అవకాశం ఉండొచ్చు అని వైద్యులు కూడా ఒప్పుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆ కారణాన్ని బట్టి పూర్వదినాల్లో అందరూ వారిని దూరంగా నెట్టేసి పాళం వెలుపల ఉంచేవారు. సెరిమోనియల్ లా ప్రకారం లేదా పాత నిబంధనల ప్రకారం కుష్టు వ్యాధి కలిగిన వారు నేను అపవిత్రుడని కేకలు వేయాలి, తమ పెదవులను కప్పుకోవాలట. వారు సమాజంతో కలవడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు వాటన్నిటిని బ్రేక్ చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికి లోకానికి వచ్చిన యేసయ్య ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చాడు. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఏం చేసుకున్నాడట, ఆయన ముట్టుకున్నాడట. ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని ఒక చిన్న ప్రార్థన ఆ వ్యక్తి చేశాడు. యేసు ప్రభు అతను ముట్టుకోగానే నేను అనుకుంటాను సగం స్వస్థత అక్కడే అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్ టెండర్ టచ్ ఆఫ్ ద లార్డ్, స్వీట్ టచ్ ఆఫ్ అవర్ సేవియర్, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మధురమైన స్పర్శ అతనిలోకి ఏం తీసుకొచ్చింది, జీవాన్ని తీసుకొచ్చింది. ఆ భయంకర వ్యాధితో అంతవరకు మానసికంగా కృంగిపోయాడు, ఐసోలేట్ చేయబడ్డాడు, సమాజంలో అతను ఉండలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అతన్ని ముట్టి అతనుకున్న కుష్టు వ్యాధిని విడిపించినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా, యేసు ప్రభు వాని మీద ఏం పడ్డాడట, కనికరపడ్డాడు. ఇంక ఇది ఒక్కటే కాదు, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు జీవితాన్ని పరిశీలన చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను తల ఖండించేశాడు. దానికి సంబంధించిన చరిత్ర అంతా మనకు తెలిసిందే. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బంధువు కదా. తన బంధువు చనిపోయినప్పుడు, అంత బ్రూటల్గా అతను కిల్ చేయబడినప్పుడు ఎవరికైనా లోపల కొంచెం బాధ, ఇబ్బంది, ప్రతికూల వాతావరణం ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నాన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ ఎడబాటు మామూలు విషయం కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఇంకొంచెం బ్రూటల్ కిల్లింగ్ అంటే, మర్డర్ అంటే అది ఇంకా బాధే. యేసు ప్రభు ఆ పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు చాలామంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారట. యూజువల్గా అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే, బాబు ఏంటా ఇప్పుడు వచ్చారండి మీరు, నేను అసలే బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, నేను మానసికంగా కొంచెం వేదన ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎలా నా దగ్గరికి, కొన్ని రోజుల తర్వాత రండి, అప్పుడు నేను బెటర్ అయిన తర్వాత అప్పుడు చూస్తాను అని బహుశా ఎవరన్నా అంటారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారందరినీ చూడగానే వారి మీద కనికరం వచ్చిందట. కనికరపడి వారి కాపరి లేని గొర్రెల వరే ఉన్నారని తెలుసుకుని వారికి అనేక సంగతులు బోధించి వారిలో అనేక మందిని స్వస్థపరిచి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. డిస్పైట్ హిస్ మెంటల్ కండిషన్, డిస్పైట్ ద సఫరింగ్ he has gone through, God healed people because he had compassion over people. ఆయనకున్న ప్రతికూల వాతావరణం ఎన్నున్నప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచన చేసి వారిని స్వస్థపరిచి పంపించిన కారణం యేసుప్రభు కనికర సంపన్నుడు. వారి కాపరి లేని గొర్రెల వలె ఉండడం చూసి యేసుప్రభు వారి మీద కనికరపడ్డాడు. ప్రియులారా, దేవుడు కనికర సంపన్నుడు గనుకనే మన చెయ్యి విడిచిపెట్టలేదని బైబిల్ చాలా 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 స్పష్టంగా తెలియజేస్తాం. నేనెందుకు విడిచిపెట్టలేదు, యాకోబుని ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదు అంటే ఆయన కనికర సంపన్నుడని బైబిల్ సెలవిచ్చింది.